టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి ట్రిప్స్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. దక్షిణాది భారతీయుల ప్రధాన ఆహారము వరి అన్నము. అన్నంతో కొందరు కూరగా ఎక్కువగా పప్పును వినియోగిస్తుంటారు. చేపలు, చికెన్ వంటి మాంసాహారాలు ఎన్ని ఉన్నా పప్పు మాత్రం తప్పనిసరిగా ఉండాల్సిందే. పైగా పప్పు అన్నము మంచి కాంబినేషను కూడా. అందుకే వీటిని కంఫర్ట్ ఫుడ్స్ అంటారు. పప్పు చేసిన వంటకాలు వేడి అన్నంతో రుచిగా ఉంటాయి. అంతేకాకుండా పప్పులో లభించే పోషకాలు మరి ఇతర ఆహారంతో సరిపోవు. ఈ కందిపప్పు టమోటా చేసుకోవడానికి మొదట కందిపప్పుని ఉడికించి దానిలోకి పచ్చిమిరపకాయ ఉడికిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, తరిగిన టమోటాలు, చింతపండు వేసి కొద్దిగా ఉడికిన తర్వాత పసుపు, కారపొడి, కొద్దిగా కారము, రుచికి తగ్గ ఉప్పు వేసి అది బాగా కదుపుకొని ఉడికించాలా. ఈ కందిపప్పు కాంబినేషన్ బాగుంటుందండి. దాని సైడ్గా అప్పడాలు కానీ వడియాలు కానీ పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది. కందిపప్పు ఉడికిపోయిన తర్వాత పక్కన పెట్టి దాన్ని పప్పు గుత్తి తీసుకొని ఎన్నించుకొని పొయ్యి మీద కళాయి పెట్టి దాంట్లో తగినంత ఆయిల్ వేసి ఆయిల్ కాగాక కట్ చేసిన ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి అది చిటపటలాడిన తర్వాత నొక్కిపెట్టిన వెల్లుల్లి వేసి కొద్దిగా కాగినాక తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించిన తర్వాత ఎనిచి పెట్టుకున్నామే టమాటా పప్పు అది దానిలో పోసేసి కదుపుకోవాలి. బాగా కదుపుకున్న తర్వాత అదంతా గొప్పగొప్పలాడాలా. అది గొప్పగొప్పలాడింది రుచికరమైన టమాటా పప్పు రెడీ అయిపోయింది. దానిలోకి కొత్తిమీర కట్ చేసి వేసుకోవాలా. పప్పు ఎప్పటికైనా ఎనిచ్చి తాలింపు పెట్టినాక అది గుబ్బలాడితేనే రుచికి టేస్ట్కి బాగుంటుంది. పెద్దవాళ్ళు అట్టే చేస్తారు. కందిపప్పుని ఈ టమాటా పప్పులు, దోసకాయ పప్పులు ఏమైనా చేసినప్పుడు పొయ్యి మీద కొంచెం సేపు పెట్టి దాన్ని గుబ్బలాడిస్తారు. గుబ్బలాడినాక దీంట్లోకి కాంబినేషను అప్పడాలు, వడియాలు బాగుంటాయి. ఇది పూరీలో కానీ చపాతీలో కానీ దేంట్లోకైనా ఈ కూర బాగుంటుంది. అన్నంలోకే కాదు, పూరీ చపాతీలో కూడా బాగుంటుంది. ఈ లోపల మనం వడియాలు వేయించుకుంటాం. పొయ్యి మీద కళాయి పెట్టి తగినంత ఆయిల్ వేసి దాంట్లో ఈ వడియాలు వేసి వేయించాలి. నూనె కాగినాక బాగా పొంగుతాయి. పొంగేసిన తర్వాత ఒక దాంట్లోకి బాగా వేగిన తర్వాత ఒక దాంట్లో తీసి పెట్టుకొని వడియాలు దీంట్లో కల్లా టమాటా పప్పులో కల్లా అప్పడాలు, వడియాలే బాగుంటాయండి. సూపర్గా ఉంటాయి టేస్ట్కి. అంత బాగుంటాయి అప్పడాలు, వడియాలు. మనం సంవత్సరానికి సరిపడే పెట్టుకుంటాం కదా. వడియాలు, ఈ సబ్బు వడియాలు కానీ, బీప్ పిండి వడియాలు కానీ, ఉప్పు మిరపకాయలు కూడా బాగుంటాయి. పక్కన పెట్టేసుకున్నాము. తర్వాత ఈ పప్పుకి ఈ వడియాల కాంబినేషన్కి సూపర్గా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఈ ఛానల్ చూసేవారు